ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనం మీ అందరికీ. ఈరోజు ఒక మంచి కథ దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. మంచి కాపరి. అసలు మంచి కాపరి అంటే ఏంటి? దేవుడు మనకేం తెలియచేస్తున్నాడు? ఒక అడవిలో ఒక గొర్రెల గుంపును దేవుడు మేపుతా ఉన్నాడు. అవి దేవుని యొద్ద ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉన్నాయి. అది ప్రతిది కూడా దేవుడు చూసుకుంటా ఉన్నాడు. ప్రతిది కూడా దేవుడు వాటి యొక్క అక్కర్లు తీరుస్తున్నాడు కాబట్టి వాటి ఏవి కూడా భయం అనేది వాటికి లేదన్నమాట. కాబట్టి దేవుని చేతుల్లో బలంగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉన్నాడు కాబట్టి ఏమాత్రం అవి భయపడట్లేదు. కానీ అందులో ఒక గొర్రె మాత్రం ఆ గొర్రె మందని విడిచి వేరే కాడికి వెళ్ళిపోయింది. అది భయపడిపోతుంది. అయ్యో, నేను తప్పిపోయి ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలవట్లేదు అనుకొని అటు ఇటు చూస్తూ ఉన్నది. దానికి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనమాట. అయితే గొర్రెల మందలను దేవుడు చూస్తున్న సమయంలో అందులో ఒక గొర్రె తప్పిపోయినది అని దేవుడు తెలుసుకున్నాడు. అప్పుడు తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన గొర్రె ఎక్కడా అని దేవుడు వెతకడం మొదలుపెట్టాడు. అన్ని గొర్రెలను అక్కడ వదిలిపెట్టి ఒక గొర్రె కొరకు దేవుడు వెతుకుతుండగా పలానా చోటు నుంచి వెళ్ళి ఆ గొర్రె కనిపించింది. ఆ గొర్రె దగ్గరికి దేవుడు వెళ్ళి, ఇదిగో నీవు భయపడనక్కర్లేదు, నేను వచ్చి ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఎంత మాత్రము ఇదిగో భయపడనక్కర్లేదు అని చెప్పేసి దాన్ని దేవుడు తీసుకొని దాన్ని భుజం పైన వేసుకొని దాన్ని ముద్దులాడుతూ ధైర్యపరుస్తూ, తప్పిపోయిన గొర్రె, ఇదిగో నీవు నాకు మరలా దొరికి ఉన్నావు, నువ్వు భయపడనక్కర్లే అని చెప్పేసి దాన్ని ఎంతగానో ప్రేమిస్తూ దాన్ని ఎంతగానో భుజగిస్తూ మరలా దాన్ని తీసుకొని ఆ ఉన్న గొర్రెల వద్దకు దేవుడు వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు దేవుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి నడవడిలో మంచి స్థితిలో ఉంటావు. దేవుని కాదని వేరే విధంగా నువ్వు ఎంత జీవించాలనుకున్నా నువ్వు జీవించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్కు నీ జీవితంలో దేవుడు ఫలింప చేయాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృప నీకు నీ కుటుంబానికి ఆయన సర్వము తోడే నడిపించును గాక. ఆమెన్ ఆమెన్.